హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో పిక్సెల్వర్స్ మైనింగ్ బాట్లో దాంతోపాటు పిక్సెల్వర్స్ డాష్బోర్డ్లో ఇదివరకు వ్యాలెట్ అనేది కనెక్ట్ చేశామండి. సో దానికి సంబంధించి కొన్ని అప్డేట్స్ అనేవి వచ్చాయి. అంటే పిక్సెల్వర్స్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాని తర్వాత పిక్సెల్వర్స్ డాష్బోర్డ్ ఏదైతే ఉందో దాంట్లో రెండిట్లో కూడా సేమ్ వ్యాలెట్ అడ్రస్ అనేది కనెక్ట్ చేయాలి అనేసి ఒక రూల్ పెట్టారనమాట విత్డ్రాల్ ఎలిజిబిలిటీ కోసం. సో అది ఏ విధంగా కనెక్ట్ చేయాలి, ఆల్రెడీ కనెక్ట్ చేసిన వాళ్ళు ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను పిక్సెల్వర్స్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన వ్యాలెట్ సింబల్ ఏదైతే ఉందో అక్కడ నాకు బైనాన్స్ అని చూపిస్తుంది చూడండి. సో ఆ బైనాన్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. దానికి రీజన్ ఏంటి అని అంటే, ఇప్పుడు వీళ్ళు ఏమి రూల్ పెట్టారు అని అంటే, పిక్సెల్వర్స్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దీంట్లో ఏ వ్యాలెట్ అయితే కనెక్ట్ చేస్తామో అలాగే పిక్సెల్వర్స్ ఈ బాట్ ఏదైతే ఉందో పిక్సెల్వర్స్ డాష్బోర్డ్ ఏదైతే ఉందో దీంట్లో కూడా సేమ్ వ్యాలెట్ కనెక్ట్ చేయాలి అనేసి ఒక రూల్ పెట్టారు. సో ఇక్కడ మనకి ఏం జరిగింది అని అంటే, ఇక్కడ మెటామాస్క్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మెటామాస్క్ ఉంది, మెటామాస్క్ ఇక్కడ కనెక్ట్ చేస్తాం కాబట్టి సో ఇక్కడ కూడా మనం మెటామాస్క్కే కనెక్ట్ చేయాలన్నమాట. సో అందుకోసమని ఆల్రెడీ ఇదివరకు కనెక్ట్ చేసినటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని డిలీట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో నేను డిలీట్ కొట్టేసానండి. సో డిలీట్ కొట్టేసిన తర్వాత ఇదివరకు చూపించినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చాయి. మళ్ళీ టాన్, బైనాన్స్, ఓకేఎక్స్ ఇలా అన్నీ వచ్చాయి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇక్కడ అదర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ అదర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. సో అదర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, ERC20 USDT రిసీవింగ్ అడ్రస్ అనేసి చెప్తున్నారు. అంటే దానికి మీనింగ్ ఏంటి అంటే, మనం మెటామాస్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇథీరియం చైన్ ఏదైతే ఉందో దాన్ని సెట్ చేసుకొని దానికి సంబంధించినటువంటి USDT అడ్రస్ ఏదైతే ఉందో రిసీవింగ్ అడ్రస్ దాన్ని అక్కడికి తీసుకెళ్ళేసి పేస్ట్ చేయమని చెప్తున్నారనమాట. సో ఇప్పుడు నేను మెటామాస్క్ ఓపెన్ చేశానండి. పైన ఇథీరియం మెయిన్ నెట్వర్క్ అనేది ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ లేని వాళ్ళు ఏం చేయాలి అంటే, పైన క్లిక్ చేసి ఇథీరియం మెయిన్ నెట్వర్క్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు టెథర్ USD అని ఉంది చూడండి. ఈ టెథర్ USD అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో ఈ రిసీవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. సో ఇక్కడ నేను అడ్రస్ అనేదాన్ని కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత తిరిగి పిక్సెల్వర్స్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దీనిలోకి వచ్చేసి ఇక్కడ డిపాజిట్ అడ్రస్ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత కింద మేడ్ ఇట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనకు మెటామాస్క్ అడ్రస్ ఏదైతే ఉందో అది కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ లాస్ట్లో కూడా చూడండి CEF99 అనేసి క్లియర్గా ఉంది. సో ఇదే అక్కడ మనం కనెక్ట్ చేస్తాం. సో దానికోసం ఇది గుర్తుపెట్టుకోండి మీరు. సో దాని తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, పిక్సెల్వర్స్ డాష్బోర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయాలి. సో ఇక్కడ మనకు పిక్సెల్వర్స్ డాష్బోర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో అది క్లిక్ చేసే ముందు మీ అందరికి ఒక విషయం ఏంటి అని అంటే, పిక్సెల్వర్స్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది వేరండి. టెలిగ్రామ్ మైనింగ్ బాట్ వేరు, డాష్బోర్డ్ వేరు. సో ఈ రెండిటికి తేడా అనేది మీరు గుర్తించాలి. సో డాష్బోర్డ్ ఎవరికైతే లేదో వాళ్ళకు నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ఇచ్చి ఉంటా. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు డాష్బోర్డ్ క్రియేట్ చేసుకోండి. సో ఈ డాష్బోర్డ్ అనేది కూడా మీరు ఖచ్చితంగా క్రియేట్ చేసుకొని ఇక్కడ వ్యాలెట్ అనేది కనెక్ట్ చేస్తేనే మీకు విత్డ్రాల్కి ఎలిజిబిలిటీ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పటివరకు ఎవరైతే డాష్బోర్డ్ క్రియేట్ చేసుకోలేదో వాళ్ళు డాష్బోర్డ్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు
మెటామాస్క్ ఆప్షన్ చూపిస్తుంది. సో ఈ మెటామాస్క్ అనే ఆప్షన్ చూపించింది కదా, దీని మీద జస్ట్ నేను ఒకసారి క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మెటామాస్క్ ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ మెటామాస్క్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకు మెటామాస్క్ ఏదైతే ఉందో అప్లికేషన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకు గో టు రిజిస్ట్రేషన్ అనేటటువంటి ఆప్షన్ చూపించింది. సో గో టు రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి తర్వాత మనకు ఏదైతే మెయిల్ ఐడి ఇక్కడ కనెక్ట్ అయ్యిందో, అంటే టెలిగ్రామ్ బాట్కు మనం ఈ డాష్ బోర్డుకి ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చున్నామో సో అదే మెయిల్ ఐడి ఇక్కడ ఎంట్రీ చేస్తాం. మనం ఎంట్రీ చేసి ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను అండి. క్లిక్ చేసిన తర్వాత మన మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అనేది వచ్చి ఉంటుంది. అది ఎంట్రీ చేసి కింద సైన్ ఇన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయాలి. సో అలా ఓటీపీ అనేది ఎంట్రీ చేశానండి. ఎంట్రీ చేసిన తర్వాత పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఇది ఇప్పుడు మనకు మెటామాస్క్లో ఓపెన్ అయిందండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తాను, ఎందుకంటే నాకు క్లారిటీ లేదు అసలు కనెక్ట్ అయిందా లేదా అనేసి. ఇక్కడ మెటామాస్క్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద మళ్ళీ క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు క్లియర్గా కనెక్ట్ అనేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది. సో మీరు ఇది కనెక్ట్ చేసే ముందు పైన ఇథీరియం ఉందా లేదా అనేది ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలండి. ఒకవేళ ఇథీరియం లేకపోతే ఫస్ట్ మెటామాస్క్ ఓపెన్ చేసి అక్కడ ఇథీరియం చైన్ అనే దాన్ని యాక్టివేషన్ చేసుకొని తర్వాతే మీరు ఈ స్టెప్ అనేది చేయాలి. ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ సైన్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ సైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో సైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశానండి. చూద్దాం ఇక్కడ అంటే ఆల్రెడీ నాకున్నటువంటి టోకెన్స్ 175 ఎన్నో ఉన్నాయి, 174, ఈ 300 అయ్యాయి. అంటే 200 ఎక్స్ట్రా టోకెన్స్ అనేవి యాడ్ అయ్యాయి అంటే నాకు తెలిసి కనెక్ట్ అయిపోయినట్టే. చూడండి ఇక్కడ మనకు మెటామాస్క్ అడ్రస్ ఏదైతే ఉందో ఇథీరియం రిసీవింగ్ అడ్రస్ అది కనెక్ట్ అయింది అనమాట, USDT ఇథీరియం రిసీవింగ్ అడ్రస్. సో ఇప్పుడు కనెక్ట్ అయింది, సేమ్గా ఉందా లేదా అనేది కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి లాస్ట్లో 99 అని ఉంది. సో ఇప్పుడు పిక్సెల్వర్స్ ఓపెన్ చేస్తాను, టెలిగ్రామ్ మైనింగ్ బాట్. సో దీంట్లో సేమ్ ఉందా లేదా చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి 99 అనేసి లాస్ట్లో ఉంది. సో ఇక్కడ 99 అని ఉంది, ఇక్కడ కూడా మనకు 99 అని ఉంది. అంటే మీరు చేసినటువంటి అడ్రస్ అనేది రెండిట్లో కనెక్ట్ చేసిన అడ్రస్ సేమ్ అనేసి. సో ఇంకా డౌట్ ఉంటే మనం మెటామాస్క్ ఏదైతే ఉందో మెటామాస్క్ కూడా ఇంకొకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి అక్కడ కూడా చెక్. మెటామాస్క్ ఓపెన్ చేశానండి. ఇక్కడ కూడా చూడండి 99 అనేసి క్లియర్గా చూపిస్తుంది. అంత కావాలంటే ఇక్కడ USDT ఏదైతే ఉందో లాస్ట్లో అది క్లిక్ చేసిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకు 99 అనేసి లాస్ట్లో అడ్రస్ ఉందన్నమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే పిక్సెల్వర్స్ మైనింగ్ బాట్, టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో ఉన్న అడ్రస్సు, డాష్ బోర్డ్లో ఉన్న అడ్రస్సు, తర్వాత మెటామాస్క్లో మనం రిసీవ్ చేసుకునేటటువంటి USDT అడ్రస్ 3 సేమ్ ఉన్నాయి. సో అంటే మీరు ఈ 2 చోట్ల కూడా పైన ఏదైతే ఉందో టెలిగ్రామ్ బాటు, డాష్ బోర్డు రెండిట్లో కూడా సేమ్ అడ్రస్ అనేది ఇచ్చినట్టే. సో ఇది మీరు వ్యాలెట్ కనెక్ట్ చేసుకునే విధానం. రెండిట్లో సేమ్ వ్యాలెట్ ఎవరైతే కనెక్ట్ చేస్తారో వాళ్ళకు మాత్రమే విత్డ్రాల్కి ఎలిజిబిలిటీ ఉంది. సో మీరు గుర్తుపెట్టుకోండి ఈ విషయము. ఖచ్చితంగా ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేసి కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.